ఈయన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిందని చెప్పేసి మనం 10 రోజుల నుంచి చూస్తున్నాం. ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిరంట. యూట్యూబర్ సన్నీ యాదవ్పై లుకౌట్ నోటీసులు. దేశంలో అడుగు పెడితే అరెస్ట్ చేస్తామంటున్న పోలీసులు. సూర్యాపేట డీఎస్పీ రవికిరణ్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ బరియా సన్నీ యాదవ్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ ప్రమోషన్ల వివాదంలో ఈ నెల 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో సన్నీ యాదవ్పై కేసు నమోదైంది. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్టు సూర్యాపేట డీఎస్పీ రవి మీడియాకు తెలిపారు. సన్నీ యాదవ్ విదేశాల నుంచి ఏ మార్గంలో భారత్లో అడుగుపెట్టినా ఇమిగ్రేషన్ అధికారుల సాయంతో సన్నీని అరెస్ట్ చేస్తామని తెలిపారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సన్నీ యాదవ్పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా అకౌంట్కు ట్యాగ్ చేసిన విషయం తెలిసింది. ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టినటువంటి పోలీసులు నూతనకల్ మండలానికి చెందినటువంటి సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్టుగా ఫిర్యాదులు కూడా వచ్చినాయట. ఇతననే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఆ బెట్టింగ్ యాప్లను ఫస్ట్ కట్టడి చేయాలి. ఇంకా వీళ్ళు ఇంకేం చెప్తారు, కవరింగ్లు ఇస్తూ ఉన్నారు. మేము చేసిన తప్పు కాదు, మేము అన్నిటికీ. ఇక వీళ్ళతో పాటుగా ఇప్పుడు ఎవరు ఉన్నారు, రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, ఇట్లా చాలామంది ఉన్నారు. బాలకృష్ణ ఆయన అన్స్టాపబుల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో చేసిండు. దానిలో కూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయింది. ఆ బెట్టింగ్ యాప్ను చూసినటువంటి ఒక అభిమాని 80 లక్షల రూపాయలు గుల్లా చేసుకున్నాడంట. అసలు దారుణమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నింటిపైన కట్టడి అవసరము. దాంతోపాటుగా వీళ్ళ నుంచి రికవరీ చేస్తే ఇంకా బెటర్. రికవరీ చేసేటువంటి ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుంది.